సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. దాని పేరు ద ట్వైలైట్ డోర్. ఈ కథలో ప్రేమ, కాలం, త్యాగం అన్నీ ఉన్నాయి. పదండి, ఈ కథలోని ప్రతి పొరను విడదీసి చూద్దాం. చూశారుగా, అసలు కథ మొత్తం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. ఒక ఆర్కిటెక్చరల్ హిస్టోరియన్, ఒక పాతకాలపు తలుపు, అది ఏకంగా 1625 సంవత్సరంలోకి తీసుకెళ్తుంది. అక్కడొక నర్తకితో ప్రేమలో పడతాడు, కాని ఆమె చనిపోతుందని అతనికి తెలుసు. ఇప్పుడే అసలు సమస్య. ఆమెను కాపాడాలా, లేక వాళ్ళిద్దర్నీ కలిపిన కాలాన్ని అలానే వదిలేయాలా? భలే ఉంది కదా! ఈ ఒక్క లైన్ మనల్ని కథలోకి లాగేస్తుంది. ఈ కథలో రెండు ప్రపంచాలున్నాయి, రెండూ పూర్తి భిన్నం. ఒకటేమో మనది, ఈ రోజుల్లోని ప్రపంచం. అంత గాజు, స్టీలు, ఎప్పుడూ ఏదో ఒక శబ్దం. ఇంకోటేమో 400 ఏళ్ల క్రితం నాటి ప్రపంచం. అక్కడంతా పట్టు వస్త్రాలు, రాతి కట్టడాలు, సితార్లాంటి సంగీతం. ఊహించుకుంటేనే ఎంత తేడా ఉందో కదా. సరే, ఇక కథలోకి వెళ్దాం. ముందుగా మన హీరోని కలవాలి. అతని పేరు అర్జున్. అతను శిథిలాల మధ్య బతుకుతున్నాడు. కేవలం పాత భవనాల శిథిలాల మధ్యే కాదు, తన మనస్సులో కూడా ఒక రకమైన శిథిలావస్థలోనే ఉన్నాడు. అసలు ఎవరు అర్జున్? అతనొక ఆర్కిటెక్చరల్ హిస్టోరియన్, కానీ కాస్త నిరాశావాది. మనుషులతో కలవడం కన్నా పాతబడిన శిథిలాలతో గడపడానికే ఇష్టపడతాడు. ప్రస్తుతం హౌస్ ఆఫ్ విస్పర్స్ అనే ఒక పాత భవనాన్ని కూల్చకుండా ఆపడానికి తెగ పోరాడుతున్నాడు. దీనికోసం విక్రమ్ అనే డెవలపర్తో గొడవపడుతున్నాడు. మొత్తానికి కోర్టు నుంచి ఒక వారం స్టే అయితే సంపాదించాడు. కానీ ఆ తర్వాతేంటి? ఈ వారం రోజులే కథకు అసలైన టెన్షన్. ఇక్కడ నుంచే కథ పూర్తిగా మారిపోతుంది. అసలు మ్యాజిక్ మొదలయ్యేది ఇక్కడే. ఒక సాధారణ రోజు ఒక్క క్షణంలో అసాధారణంగా ఎలా మారిపోతుందో చూద్దాం. ఈ మ్యాజిక్ ఏంటి అంటే ట్విలైట్ లేదా నీలిఘంక అంటారు. అంటే సూర్యుడు అస్తమించే కొద్ది నిమిషాల సమయం. ఆ టైంలో ఆ పాత భవనంలోని ఒక పురాతన చెక్క కమాను ఏదో మాయ జరిగినట్టు మళ్ళీ కొత్తగా తయారవుతుంది. అప్పుడు అది 2025 నుంచి నేరుగా 1625కి దారితీస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన! కాని ఇది కేవలం కొద్ది నిమిషాలే ఉంటుంది. ఇక అర్జున్ ధైర్యం చేసి ఆ కమానుగుండా అడుగుపెట్టాడు. అంతే, ఒక్క అడుగులో అంత మారిపోయింది. దుమ్ము ధూళితో నిండిన ప్రపంచం నుంచి పట్టు వస్త్రాల మెరుపులు, వేలకొద్ది నూనె దీపాల వెలుగులున్న ప్రపంచంలోకి వచ్చేశాడు. ఊహించుకోండి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఒక్క క్షణంలో 400 ఏళ్లు వెనక్కెళ్ళిపోయాడు. అక్కడ 1625లో అర్జున్ ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమె పేరు జారా. ఆమె ఒక ఆస్థాన నర్తకి, పైగా కవయిత్రి కూడా. చాలా తెలివైనది, కాని మనసులో తిరుగుబాటు భావాలున్నాయి. ఆ ఆస్థాన జీవితం ఆమెకు ఊపిరాడనట్టు ఉంటుంది. ముఖ్యంగా జనరల్ మాలిక్ అనే క్రూరమైన వ్యక్తి కింద ఆమెకు అస్సలు స్వేచ్ఛలేదు. అలాంటి టైంలో వింత బట్టలేసుకుని ఎక్కడ్నుంచో వచ్చిన అర్జున్ను చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతుంది, ఆకర్షితురాలవుతుంది. ఇక్కడ్నించే కథలో అసలైన భాగం మొదలవుతుంది. ఇది కథకు గుండెకాయలాంటిది. రెండు వేర్వేరు శతాబ్దాలకి చెందిన ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక బంధం ఎలా ఏర్పడిందో చూద్దాం. వాళ్ళిద్దరి పరిస్థితి చూడండి. ఒకరేమో ఈ కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో ఒంటరి, మరొకరేమో చుట్టూ ఎప్పుడూ జనం ఉన్నా మనసులో మాత్రం ఒంటరి. ఇలాంటి ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. నిజానికి వాళ్లను కలిపింది కాలం కాదు, వాళ్ళిద్దరిలోని ఒంటరితనం. అందుకే 400 ఏళ్ల తేడా ఉన్నా వాళ్ల మనసులు దగ్గరయ్యాయి. కథలో టెన్షన్ ఎలా పెరుగుతుందో చూడండి. సోమవారం అర్జున్కు ఆ భవనాన్ని కాపాడ్డానికి వారం రోజులు టైం దొరుకుతుంది. బుధవారం నాటికి ప్రతి రాత్రి వాళ్ళిద్దరూ కలుసుకోవడంతో ప్రేమ బలపడుతుంది. కాని గురువారం అర్జున్కు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. చారిత్రక రికార్డుల్లో జారా ఎలా చనిపోతుందో చదువుతాడు. ఇక శుక్రవారం ఇక్కడేమో భవనాన్ని కూల్చడానికి రెడీ అవుతారు, అక్కడేమో జారా ప్రాణాలకు ముప్పు తెచ్చే ముట్టడి మొదలవుతుంది. రెండూ ఒకే రోజు. అవును, అర్జున్ రీసెర్చ్లో తెలిసిన ఆ నిజం ఏంటంటే 1625లో జరిగిన ఒక పెద్ద అగ్ని ప్రమాదంలో జారా చనిపోతుందని చరిత్రలో రాసి ఉంది. ఎక్కడతో ఇది కేవలం ప్రేమకథగా మిగలలేదు, ఇది చరిత్రతోనే పోరాటానికి దారితీసింది. ఇప్పుడు కథ క్లైమాక్స్కు వచ్చింది. ఇక్కడ ప్రేమ ఒకవైపు, లాజిక్ ఇంకోవైపు. రెండింటి మధ్య నలిగిపోతూ ఒక అసాధ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే: అర్జున్ జారాని ఆ తలుపుగుండా తన ప్రపంచానికి తీసుకువచ్చి కాపాడగలడా? వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక ఒక పెద్ద చిక్కుముడి ఉంది.
ఆ చిక్కుముడినే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ అని అంటారు. స్టెప్ బై స్టెప్ చూద్దాం. 1. అర్జున్ జారాని మంటల నుంచి కాపాడాడు అనుకుందాం. 2. అప్పుడు 1625లోనే ఆ గదిని ఎవరో దోచుకుని నాశనం చేస్తారు. 3. ఆ గది నాశనమైతే అందులోని తలుపు 400 ఏళ్ల తర్వాత అంటే 2025లో అసలు ఉండే అవకాశమే లేదు. 4. తలుపే లేనప్పుడు అర్జున్ జారాని అసలు కలిసి ఉండేవాడే కాదు. చూశారా ఎంత పెద్ద సమస్యనో? అంటే సింపుల్గా చెప్పాలంటే ఆమెను కాపాడటమంటే ఆమెను శాశ్వతంగా కోల్పోవటమే, వాళ్ళ పరిచయమే లేకుండా పోతోంది. ఎంత దారుణం కదా! ప్రేమించిన వాళ్ళని కాపాడితే వాళ్లతో గడిపిన జ్ఞాపకాలే మాయమైపోతాయి. ఈ భయంకరమైన నిజం జారాకి కూడా అర్థమవుతోంది. అందుకే అంటుంది, నేను నీతో వస్తే మనం అసలు ఎప్పటికీ కలుసుకోలేమని. ఈ ఒక్క మాట చాలు ఆమె ఎంత తెలివైనదో, వాళ్ల పరిస్థితిని ఎంత బాగా అర్థం చేసుకుందో చెప్పడానికి. చివరికి తనే ఒక నిర్ణయం తీసుకుంటోంది. వాళ్ల ప్రేమ ఒక జ్ఞాపకంగా అయిన మిగలాలని తనను తాను త్యాగం చేసుకుంటోంది. వెళుతూ వెళుతూ అర్జునికి చెప్పే చివరి మాట, నాకోసం జీవించు. సరే, ఆ అసాధ్యమైన నిర్ణయం తరువాత ఏమైంది? కథ ముగింపు ఎలా ఉందో చూద్దాం. అంతే, ఆ మాయా తలుపు గట్టిగా మూసుకుపోయింది. ఆ మ్యాజిక్ అంతా మాయమైపోయింది. వెంటనే బుల్డోజర్ల శబ్దాలు మొదలయ్యాయి. అర్జున్ ఒక్కసారిగా కఠినమైన నిజంలోకొచ్చిపడ్డాడు. ఆ సంఘటన జరిగిన 6 నెలల తరువాత కథ ముందుకు వెళుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. ఆ హౌస్ ఆఫ్ విస్పర్స్ ఇప్పుడు లేదు. దాని ప్లేస్లో ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్ కట్టేశారు. కానీ ఒక్కటి మాత్రం మిగిల్చారు. ఆ పాత రాతి కమానున్న గోడను వారసత్వ గోడగా వదిలేశారు. ఒకరోజు అర్జున్ ఆ గోడను చూస్తుండగా దాని గారలో ఏదో మెరుస్తుంది. తీసి చూస్తే అది తను ఎప్పుడో జారాకి ఇచ్చిన ఒక నాణ్యం. 400 ఏళ్లు గడిచిపోవడంతో అది బాగా అరిగిపోయి పాతబడి ఉంది. అది చూశాక అతనికర్థమైంది, వాళ్ల బంధం నిజమని, అది కేవలం కల కాదని. చివరికి మిగిలిందేంటి? ఇదే ఒక మనిషిని పూర్తిగా మార్చేసిన ప్రేమ. కాని చరిత్రలో ఒక్క అక్షరాన్ని కూడా మార్చలేని ప్రేమ. ఎంత గొప్ప ఆలోచన కదా ఇది! ప్రేమ ఒక వ్యక్తిని మార్చగలదు, కాని గతాన్ని, చరిత్రను మార్చలేదు. ఈ ఆలోచన మనల్ని చాలాసేపు ఆలోచింపచేస్తుంది.